ఒకప్పుడు పెంతుకో సంఘాల్లో పెరిగిన బిడ్డలో ఇంట్లో ఒకవేళ ఆదివారం తెల్లవారుజామున ఎవరైనా చనిపోతే శవాన్ని అక్కడ పెట్టి ఆరాధనకి వెళ్ళిన అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. పెంతుకో సంఘాలు ఒకప్పుడు ఈ పునాదుల మీద పెరిగినవే, నామకార్థంగా పెరిగిన సంఘాలు కాదు. ఇంటిలో శవం ఉంటే శవాన్ని పెట్టుకొని నా ప్రభువుని ఆరాధన చేయటానికి వెళ్ళాలని శవాన్ని ఇంట్లో పెట్టి ఆరాధనకు వచ్చిన జ్ఞాపకాలు ప్రారంభంలో కొన్ని మన బ్రతుకుల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైపోయింది? సంవత్సరంలో 53 ఆదివారాలు ఉంటే ఎన్ని రుమాలు కొట్టిన జ్ఞాపకాలు. అమ్మా ఎక్కడికి వెళ్ళావు? బంధువులు వచ్చారన్నా. వస్తే ఏం చేసావు? చార్మినార్ చూపించడానికి వెళ్ళానన్నా. అమ్మా ఏమైపోయింది? ఆదివారం రాలా? లుంబిని పార్క్ చుట్టూతో తిరిగామన్నా. ఏంటమ్మా ఏంటి ఆదివారం మందిరానికి రాలా? పిల్లలు జూ పార్క్ తీసుకెళ్ళమన్నారన్నా. ఒకసారి ఆదివారం పెళ్లిళ్ళు పెట్టుకునే భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? హిమము కంటే శుద్ధంగా బ్రతికిన నీ భక్తి బొగ్గు కంటే నలుపైపోయింది. నీ